డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ కాగానే బంగారం వెండి రేట్లు పడిపోయాయి. భారతదేశంలో చూసుకుంటే బంగారం రేటు 10 గ్రాములకు గాను 2000కు పైగా తగ్గిపోతే వెండి రేటు కిలో వెండికి 4000కు పైగా తగ్గిపోయిందన్నమాట. డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ ప్రెసిడెంట్ అవడానికి బంగారం వెండి రేట్లు తగ్గడానికి అసలు ఈ లింక్ ఏంటి? ఈ రేట్లు ఇంకా తగ్గుతాయా? దీని మీద ఇప్పుడు చర్చ జరుగుతోంది. సాధారణంగా బంగారం అనేది ఇన్ఫ్లేషన్ హెడ్జ్గా చాలామంది భావిస్తుంటారు. వస్తువుల రేట్లు పెరిగినట్టే ధరలు పెరిగినట్టే మనం గమనిస్తే కనుక బంగారం రేటు కూడా పెరుగుతుంటుంది. కాబట్టి ఎంత ద్రవ్యోల్బణం వచ్చినా బంగారం అనేది సేఫ్ బెట్ అనుకుంటారు. దాంతోపాటు లిక్విఫైబుల్ ఫాస్ట్గా మనం భూమి మీద పెట్టామనుకోండి, ఎమ్మటే క్యాష్ రమ్మంటే రావు. బంగారం మీద ఎమ్మటే క్యాష్ వస్తాయన్నమాట. అదేవిధంగా గోల్డ్ అనేది ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది కానీ పడిపోదన్న నమ్మకం అందరికీ. సో దీంతో గోల్డ్ ఈజ్ అ సేఫ్ బెట్, సేఫ్ ఆప్షన్ అనుకుంటారు. దాంతోపాటు గోల్డ్తో ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి మనం ట్రేడ్ చేయొచ్చు. గోల్డ్ అనేది యూనివర్సల్లీ యాక్సెప్టబుల్. చేతిలో కరెన్సీ ఉంటే ఆ కరెన్సీ వాల్యూ తగ్గే అవకాశం ఉంది, కానీ గోల్డ్ వాల్యూ విపరీతంగా పడిపోయే అవకాశం లేదని నమ్మేవాళ్ళు చాలామంది ఉంటారు. దీంతో ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ ముఖ్యంగా అంతర్జాతీయ మార్కెట్స్ కానీ ఎకానమీస్ కానీ స్టేబుల్గా లేనప్పుడు గోల్డ్ మీదే పెట్టుబడి పెడతారు. అయితే ప్రపంచంలో ఒక బలమైన దేశానికి బలమైన నాయకుడు వచ్చాడని నమ్మినప్పుడు, ఎకానమీ స్టెబిలైజ్ అయిద్దని నమ్మినప్పుడు వెంటనే గోల్డ్ మీద పెట్టుబడులు తీసేసి స్టాక్ మార్కెట్లో కానీ ట్రెజరీ బాండ్స్లో కానీ లేదా బిట్కాయిన్స్లో కానీ, అంటే హోప్ అనమాట, కొత్త ఇన్వెస్ట్మెంట్లు వస్తాయి, ఎకానమీ బాగుంటుంది, మళ్ళీ పుంజుకుంటుంది, మనం ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే మనకు బాగా లాభాలు వస్తాయని నమ్ముకున్నప్పుడు గోల్డ్ మీద ఇన్వెస్ట్మెంట్ తగ్గించి ఆల్టర్నేటివ్ క్విక్ రెవెన్యూ ఏదైతే జనరేట్ చేస్తో వాటి మీద పెట్టుబడులు పెడుతుంటారు. అయితే ఇక్కడ ఇది శాశ్వతమా తాత్కాలికమా, ఇదే పెద్ద క్వశ్చన్. గోల్డ్ రేట్స్ ఇంకా 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 పడిపోతాయా, సిల్వర్ రేట్స్ బాగా పడిపోతాయా, లేదా ఇది తాత్కాలికంగా కనిపిస్తుందా అని. జనరల్గా ఇది తాత్కాలికమే అని చెప్పొచ్చు అనమాట. గోల్డ్ రేట్స్ ఇంకా ఇంకా బాగా భారీగా పడిపోయే అవకాశం తక్కువ ఉంటుంది. గోల్డ్ సిల్వర్ రేట్స్ ఇంకా ఇంకా పడిపోతాయంటే మరీ భారీగా పడిపోవు, ఎంతో కొంత తగ్గుతాయి, కానీ ఆ తగ్గుదల అనేది తాత్కాలికమే. 2025 ఆ సంవత్సరానికి వచ్చేసరికి గోల్డ్ రేట్స్ మళ్ళీ స్టెబిలైజ్ అవుతాయి, కొంత పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. దానికి ప్రధానమైన కారణం అమెరికా ఆర్థిక వ్యవస్థ. ట్రంప్ పాలసీస్, మనం ఎక్స్పర్ట్స్ చెప్పే విధానాన్ని గమనిస్తే ట్రంప్ పాలసీస్ అన్నింటిలో కూడా మనం గమనిస్తే కనుక ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశాలే కనిపిస్తాయి. ట్రంప్ తీసుకునే పాలసీస్, కార్పొరేట్ ట్యాక్స్ కట్స్ కానీ ఫెడరల్ రిజర్వ్ ద్వారా ఇంట్రెస్ట్ రేట్స్ కట్ కానీ వీటన్నిటి వల్ల ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశం భవిష్యత్తులో ఉంది, కానీ అమెరికాలో తగ్గే అవకాశం ఉండదన్నమాట. సో ఇవన్నీ చూస్తే కనుక గోల్డ్ అనేది ఇన్ఫ్లేషన్కి బెస్ట్ బెట్. కాబట్టి అంటే గోల్డ్ కొంటే, గోల్డ్లో పెట్టుబడి పెడితే కనుక ఇన్ఫ్లేషన్ని మనం మీట్ అవ్వచ్చు, ఇన్ఫ్లేషన్ డిమాండ్ మీట్ అవ్వచ్చు. కాబట్టి చాలామంది మళ్ళీ తిరిగి గోల్డ్కే వస్తారు. కాబట్టి గోల్డ్ ప్రైజెస్, సిల్వర్ ప్రైజెస్ పడుతున్నాయంటే అది కేవలం తాత్కాలికమే. భవిష్యత్తులో మళ్ళీ గోల్డ్ ప్రైజెస్ స్టెబిలైజ్ అవుతాయి వితిన్ 2-3 మంత్స్ తర్వాత ఇంకా గోల్డ్ ప్రైజెస్ పెరిగే అవకాశం కూడా భవిష్యత్తులో ఉంటుంది. దాంతోపాటు 2025-2026 టైంలో ఆల్రెడీ కొన్ని దేశాలు ప్రపంచంలో కొంత రెసెషన్ని చూస్తున్నాయి, మాంద్యాన్ని చూస్తున్నాయి. ఇంకా రెసెషన్ పెరిగే అవకాశం ఉంది 2025-2026లో. డొనాల్డ్ ట్రంప్ చేసిన ఎలక్టరల్ ప్రామిసెస్ ఏవైతే ఉన్నాయో, కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించడం కానీ, ఎకానమీని స్టెబిలైజ్ చేస్తానని చెప్పడం కానీ, బిజినెసెస్ డెవలప్ చేస్తానని చెప్పడంతో చాలామంది ఏమంటున్నారంటే ట్రెజరీ బాండ్స్, షేర్ మార్కెట్స్ వీటన్నిటిలో క్విక్ రెవెన్యూ వస్తుంది, ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మకంతో అక్కడ వాటి వైపు ఆసక్తి చూపిస్తున్నారు. గోల్డ్ కొంత, అంటే గోల్డ్లో ఫాస్ట్గా రెవెన్యూ గ్రో అనేది సడన్గా జరగదనమాట. అందుకని ప్రస్తుతానికి అమెరికాలో ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్స్ పెరుగుతాయన్న హోప్తో చాలామంది ఇన్వెస్టర్స్ ఇప్పుడు గోల్డ్ బాండ్స్ మీద, గోల్డ్ మీద ఖర్చు తగ్గించి, ఇన్వెస్ట్మెంట్ తగ్గించి వీటి వైపు వెళ్తున్నారనమాట.